న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం టూరిస్టులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. భారత ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. ప్రజలందరూ ఉగ్రవాదుల చర్యకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని, దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. बॉर्डर पे लड़ो, बॉर्डर पे दुश्मन को मार दो, बॉर्डर पे दुश्मन को मार दो, साथ है दुश्मन को मार दो, हम आपके साथ है, हम आपके साथ है. పహల్గాం కశ్మీర్లో జరిగినటువంటి ప్రయాణికుల మీద ఏదైతే హత్య చేసినారో, మర్డర్ చేసినారో, వాళ్ళందరినీ కూడా దారుణంగా కాల్చి చంపినారో దానికి నిరసనగా భారత ప్రభుత్వం తరఫున ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేయడానికి ఆపరేషన్ సింధూర్ తీసుకున్నారో ఆపరేషన్ సింధూర్ను మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి సమర్థిస్తున్నాం. వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. గత భద్రతకు సంబంధించి కానీ, సరిహద్దు పక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఉండేటువంటి భద్రతకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా మద్దతును ప్రకటిస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సమీక్ష చేసినారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటుగా అన్ని పార్టీల నాయకులు, రాహుల్ గాంధీ గారితో పాటుగా దేశంలో రాజకీయాల్లో సంబంధం ఉన్న అందరూ కూడా ఈ చర్యను సమర్థిస్తూ ఉన్నారు. ఇంక్లూడింగ్ ఇలా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరం కూడా మిలిటరీ చేస్తున్న చర్యలకు మద్దతునిస్తూ, సమర్థిస్తూ ఇంకా గట్టిగా ఉగ్రవాదులకు బుద్ధి చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మనం కోరుతా ఉన్నాం. సంబంధించి కాంప్రమైజ్ అయ్యే ముచ్చటే లేకుండా దేశ సమగ్రత కోసం పాటుపడుతున్న సైనికుల చర్యను పూర్తిగా మద్దతునిస్తూ, మోరల్గా వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం ఈ విధంగా ఈ యొక్క ప్రదర్శన జాతీయ జెండాల ద్వారా ఈ కార్యక్రమం తీసుకున్నాం. వారందరికీ హాట్సాప్, వారందరికీ అభినందనలు, వారందరికీ శుభాకాంక్షలు.